ప్రభాస్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించాలన్నా, వందల కోట్ల వ్యాపారాన్ని అవలేలగా శాసించాలన్నా అది కేవలం ఆ రెబల్ స్టార్కే సాధ్యం. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రభాస్ మానియా మ్యాజిక్ కు ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే. తెలుగు సినిమా ప్రపంచానికి పాన్ ఇండియా అనే పదం కొత్త కాదు. కానీ ఆ పదానికి కొత్త అర్థం తీసుకొచ్చిన హీరో ఎవరు అంటే చాలా మంది ఒకే పేరు చెబుతారు, అదే ప్రభాస్. హిట్ ఫ్లాప్ అనే తేడా లేదు. సినీ కెరీర్లో ఉన్న స్టార్డమ్ మాత్రం ఎప్పుడు ఒకే స్థాయిలో ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ మాత్రం గర్జిస్తాయి. థియేటర్ల ముందు అభిమానుల సందడి తగ్గదు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ డార్లింగ్ పేరు వినిపిస్తే చాలు డిస్ట్రిబ్యూటర్లు కోట్లతో ముందుకొస్తున్నారు. ప్రపంచ సినీ యవనికపై ఒక తెలుగు సినిమా జెండా రెపరెపలాడింది అంటే దానికి కారణం ప్రభాస్. బాహుబలి సినిమాతో దేశ సరిహద్దులు దాటిన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటి గ్లోబల్ స్టార్గా ఎదిగింది. ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలవుతాయి. తాజాగా ఆయన నటిస్తున్న కల్కి 2 సినిమాకి సంబంధించి వినిపిస్తున్న బిజినెస్ లెక్కలు చూస్తుంటే ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఊహాశక్తికి ప్రభాస్ ఇమేజ్ తోడైతే ఎలా ఉంటుందో కల్కి నిరూపించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కూడిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1200 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రభాస్ తన సత్తా చాటారు. దాదాపు 275 కోట్ల రూపాయలు కేవలం విదేశీ వసూళ్ల ద్వారానే వచ్చాయంటే ప్రభాస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ అద్భుత విజయం ఇచ్చిన ఊపుతో ఇప్పుడు సీక్వెల్ గా కల్కి 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా ఒక సినిమా విడుదలైన తరువాత లేదా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు బిజినెస్ డీల్స్ జరుగుతుంటాయి. కానీ ప్రభాస్ సినిమా అంటే లెక్కలే వేరు. కల్కి 2 ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్ మీదకు వెళ్లకుండానే ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ప్రముఖ పంపిణీ సంస్థ పార్స్ ఫిలిమ్స్ ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను సుమారు 115 నుంచి 120 కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక భారతీయ సినిమాకు అది షూటింగ్ దశలో ఉండగానే ఈ స్థాయిలో ధర పలకటం ఒక సంచలనం. ఈ డీల్ ప్రకారం ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి. ప్రభాస్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఇది అసాధ్యమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన ది రాజా సబ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా వసూళ్ల పరంగా మాత్రం పెద్ద నెంబర్లే నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం కథపై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఎంత బలంగా ఉందో చూపించింది. ఒకవైపు సినిమా ఫలితం గురించి చర్చలు నడుస్తుంటే మరోవైపు ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులపై బిజినెస్ చర్చలు ఊపందుకున్నాయి. కల్కి ఫస్ట్ పార్ట్లో దీపికా పదుకునే పాత్ర ఎంతో కీలకంగా మారింది. అయితే సీక్వెల్లో ఆమె స్థానంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించబోతుందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన కల్కి 2 సెట్స్ లో జాయిన్ కానున్నారు. ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం కల్కి 2 సినిమా 2027 వేసవిలో లేదా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొదటి భాగం ముగింపులో కమల్ హాసన్ పాత్రను పవర్ఫుల్ గా చూపించడంతో సీక్వెల్లో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఓవర్సీస్ బిజినెస్ తోడవడంతో ఈ సినిమాపై హైప్ డబుల్ అయింది. ప్రభాస్ సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక భారీ వాణిజ్య వేదిక. ఒక్కో ఓవర్సీస్ రైట్స్ కోసమే 100 కోట్లు వెచ్చిస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. తనదైన స్టైల్లో రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ కల్కి వీరుడు సీక్వెల్ తో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.